రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీఏ ఆఫీసులు చెక్ పోస్టులపై సోదాలు చేస్తున్నారు ఏసీబీ అధికారులు. రవాణా శాఖపై సీఎం రేవంత్ రెడ్డికి వరుస ఫిర్యాదులు రావడంతో తనిఖీలు చేస్తోంది ఏసీబీ. అంతరాష్ట్ర చెక్ పోస్టుల దగ్గర రోజు వేలాది వాహనాల నుంచి లంచాలు తీసుకుంటున్నట్లు ఆరోపణలు వచ్చాయి. ఆర్టీఏ కార్యాలయాల్లో బ్రోకర్లకు లంచాలు ఇవ్వనిదే పని కావడం లేదంటున్నారు జనం. గ్రేటర్ సహా ఉమ్మడి వరంగల్, భద్రాద్రి కొత్తగూడెం, కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్, ఖమ్మం, నల్గొండ జిల్లాల్లో వరుస తనిఖీలు చేస్తున్నారు అధికారులు. రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీఏ ఆఫీసులు చెక్ పోస్టులపై సోదాలు చేస్తున్నారు ఏసీబీ అధికారులు. రవాణా శాఖపై సీఎం రేవంత్ రెడ్డికి వరుస ఫిర్యాదులు రావడంతో తనిఖీలు చేస్తుంది ఏసీబీ. అంతరాష్ట్ర చెక్ పోస్టుల దగ్గర రోజు వేలాది వాహనాల నుంచి లంచాలు తీసుకుంటున్నట్లు ఆరోపణలు వచ్చాయి. ఆర్టీఏ కార్యాలయాల్లో బ్రోకర్లకు లంచాలు ఇవ్వనిదే పని కావడం లేదంటున్నారు జనం. గ్రేటర్ సహా ఉమ్మడి వరంగల్, భద్రాద్రి కొత్తగూడెం, కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్, ఖమ్మం, నల్గొండ జిల్లాల్లో వరుస తనిఖీలు చేస్తున్నారు అధికారులు. ఇక దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అజయ్ అందిస్తారు. అజయ్, ఆర్టీఏ కార్యాలయాలపైన ఉన్నటువంటి రవాణా శాఖ కార్యాలయాలపైన ఏకతాటిగా ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. దాదాపు 12:30 నుండి ఈరోజు సోదాలు అనేవి స్టార్ట్ అయినాయి. పూర్తి స్థాయిలో కూడా అవినీతి అక్రమాలకు రవాణా శాఖ కార్యాలయాలు అడ్డాలుగా మారాయనే ఫిర్యాదులు వచ్చిన క్రమంలోనే సోదాలు నిర్వహిస్తున్నట్లయితే ఇప్పటికీ మనకు సమాచారం అందుతుంది. ముఖ్యంగా హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలకు సంబంధించి ఇటు ఖైరతాబాద్, నాగోల్, మలక్పేట్, బండ్లగూడ, చంద్రాయనగుట్టతో పాటు ఇటు మణికొండ రవాణా శాఖ కార్యాలయాల్లో సోదాలు అయితే నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం మనం మణికొండలో ఉన్నటువంటి ఆర్టీఏ కార్యాలయం వద్ద ఉన్నాం. ఎవరిని కూడా లోపలికి అనుమతించని పరిస్థితి. ఇటు ఏసీబీ అధికారుల తనిఖీలకు సంబంధించి లోపల తనిఖీలు అయితే జరుగుతున్నాయి. అధికారులు కూడా తనిఖీలు పూర్తయిన తర్వాత దీనికి సంబంధించి ఒక వివరణ ఇస్తాము అనేది అయితే అధికారులు చెప్తున్నారు. ప్రస్తుతం మణికొండలో ఉన్నటువంటి రవాణా శాఖ కార్యాలయంలో ముగ్గురు ఇన్స్పెక్టర్లు, ఏసీబీకి సంబంధించిన ముగ్గురు ఇన్స్పెక్టర్లు, ఒక డిఎస్పీ నేతృత్వంలో ఈ తనిఖీలన్నీ కూడా జరుగుతున్నాయి. ముఖ్యంగా ఇటు ఆర్టీఏ కార్యాలయాల్లో ఎవరైతే ఏజెంట్లు ఉంటారో ఏజెంట్ల త్రూ వెళ్తేనే పనులు అవుతాయి. సాధారణ వ్యక్తి వెళ్తే పని అయ్యే పరిస్థితి లేదు. పెద్ద మొత్తంలో కూడా అవినీతికి పాల్పడుతున్నారు, లంచాలు తీసుకుంటున్నారు అనే ఫిర్యాదులు అటు ఆ టోల్ ఫ్రీ నెంబర్కి వచ్చిన క్రమంలో ఏసీబీ అధికారులు పూర్తి స్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆర్టీఏ కార్యాలయాలపైన పూర్తి స్థాయిలో ఫోకస్ కూడా పెట్టి ఈరోజు దాదాపు 2 గంటల నుండి ఆ సోదాలు నిర్వహిస్తున్నారు. దాదాపు 12:30 నుండి ఇప్పటి వరకు ఇంకా సోదాలు కంటిన్యూ అవుతున్న పరిస్థితి. సో ఈ సోదాల్లో చాలా కీలకమైన ఇన్ఫర్మేషన్, ఎందుకంటే చాలా వరకు డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ అనుకోవచ్చు. ఇప్పటి వరకు రవాణా శాఖ కార్యాలయంలో ఉన్నటువంటి డేటాకు సంబంధించి కావచ్చు, దానికి సంబంధించిన వివరాలన్నింటినీ కూడా అధికారులను అడిగి తీసుకుంటున్నారు ఏసీబీకి సంబంధించిన సిబ్బంది. దాంతోపాటు ముఖ్యంగా ఏసీబీ అధికారులు వచ్చిన టైంలో ఏజెంట్లు ఎవరైతే ఉంటారో ఆ ఏజెంట్లకు సంబంధించి, ఎందుకంటే ఏజెంట్లు పేపర్లు పట్టుకొని నేరుగా, అంటే సాధారణ వ్యక్తి క్యూలో నిలబడి పనిచేసుకుంటే ఏజెంట్లు మాత్రం నేరుగా అధికారి దగ్గరికి వెళ్ళి అతనికి లంచం ఇచ్చో లేకపోతే ఇంకో విధంగా పనిచేయించుకుంటున్నారు అనేది ఈరోజు కూడా చాలా ప్లేసెస్లో ప్రూవ్ అయింది. ఎందుకంటే ఏసీబీ అధికారులు తనిఖీలు నిర్వహించడానికి వచ్చిన క్రమంలో ఏజెంట్లు ఎవరైతే కార్యాలయంలో ఉన్నారో వాళ్ళని రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడంతో పాటు వాళ్ళ మొబైల్ ఫోన్స్ అన్నింటినీ కూడా అధికారులు స్వాధీనం చేసుకొని వాటిని కూడా వెరిఫై చేస్తున్న పరిస్థితి. ముఖ్యంగా అంతర్రాష్ట్ర చెక్ పోస్టులకు సంబంధించి అంతర్రాష్ట్ర చెక్ పోస్టుల వద్ద ఏసీబీ అధికారులు ఇప్పటికీ ఇంకా తనిఖీలు అయితే కంటిన్యూ చేస్తున్నారు. అక్కడ చాలా కీలకమైన సమాచారాన్ని కూడా సేకరిస్తున్నారు. ఇప్పటివరకు మనకున్న ఇన్ఫర్మేషన్ని బట్టి కొన్ని అంతర్రాష్ట్ర చెక్ పోస్టుల వద్ద ఏసీబీకి సంబంధించిన అధికారులు అటు లారీ డ్రైవర్ల వేషధారంలో వచ్చి ఏదైతే అధికారులు అక్కడ ఉన్నారో రవాణా శాఖకు సంబంధించి అటు 22 టైర్ సంబంధించిన వాహనానికి 800 వసూలు చేయడము, 16 టైర్ వాహనానికి 400 వసూలు చేయడము, 12 టైర్ వాహనానికి 200 చొప్పున అక్రమంగా వసూలు చేస్తున్నారు. అంటే ఆ వాహనానికి పూర్తి స్థాయి పత్రాలు ఉన్నప్పటికీ కూడా ఈ విధంగా అధికారులకి లంచం ఇస్తే తప్ప వాహనము ఆ బార్డర్ దాటి ముందుకెళ్లే పరిస్థితి లేదు అనేది ఈరోజు మళ్ళీ ఒకసారి ప్రూవ్ అయింది. దాంతోపాటు ఏదైతే అధికారుల సోదాలో నగదుకు సంబంధించి రికార్డులో ఉన్న నగదు ఒకలాగా ఉంటే అక్కడ నెట్గా ఉన్న క్యాష్ సంబంధించి అవి ఎక్కడా కూడా రికార్డ్స్కి పొంతం లేవు అనేది కూడా కొన్ని చోట్ల ఏసీబీ అధికారులు గుర్తించారు. సో భారీ మొత్తంలో రవాణా శాఖకు సంబంధించి పెద్ద మొత్తంలో కూడా అవకతవకలు జరుగుతున్నాయి, పెద్ద మొత్తంలో లంచాలు తీసుకుంటున్నారు, ఏజెంట్ల హవానే ప్రతి ఆర్టీఏ ఆఫీస్ దగ్గర కూడా కొనసాగుతుంది అనే ఫిర్యాదులు వరుసగా ఏసీబీకి రావడంతో ఈరోజు ఏసీబీ అధికారులు వరుస సోదాలు అయితే చేస్తున్నారు. చాలా కీలకమైన ఇన్ఫర్మేషన్ ఏదైతే ఆర్టీఏ కార్యాలయాల్లో అధికారులు తీసుకుంటున్న సిచ్యువేషన్ ప్రస్తుతం నెలకొంది. ప్రతి ఆర్టీఏ ఆఫీస్ సంబంధించి కూడా ఒక డిఎస్పీ స్థాయి అధికారి, ఏసీబీకి సంబంధించి ఒక డిఎస్పీ స్థాయి అధికారితో పాటు అటు ఇన్స్పెక్టర్లు దాడులు కొనసాగిస్తున్నారు. పూర్తిగా అటు
కార్యాలయాల్లో ఉన్నటువంటి రికార్డ్స్ అనుకోవచ్చు, లేకపోతే వెహికల్స్ సంబంధించి ఏదైతే డ్రైవింగ్ లైసెన్స్, ఆర్సీలు, వెహికల్ ఫిట్నెస్ సంబంధించి ఇతర రాష్ట్రాలకు సంబంధించిన వాహనాల ట్యాక్స్ విషయాల్లో పూర్తి స్థాయిలో అలాంటి వెహికల్స్ సంబంధించిన డేటా కావచ్చు, ఆ సంబంధిత ఆర్టీఏ కార్యాలయంలో ఎన్ని వెహికల్స్ సంబంధించిన డేటా ఉంది, దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నింటినీ కూడా పరిశీలించడంతో పాటు అటు ఏజెంట్లకు సంబంధించి పెద్ద మొత్తంలో కూడా లంచాలు వసూలు చేస్తున్నారు అనేది కొంతవరకు ఆ ఫిర్యాదుల్లో ఎక్కువగా ఏసీబీ అధికారులకు వస్తుంది. ఎందుకంటే ప్రతి ఆర్టీఏ ఆఫీస్ వద్ద కూడా ఏజెంట్ హవా కొనసాగుతుంది అనే పక్కా ఒక సమాచారం అనుకోవచ్చు, లేకపోతే అలాంటి ఫిర్యాదులు చాలా ఫ్రీక్వెంట్గా ఏసీబీకి వస్తున్న క్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని ప్రధాన ఆర్టీఏ కార్యాలయాల వద్ద ఏసీబీ అధికారులు సోదాలు అయితే నిర్వహిస్తున్నారు. చాలా క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్, ముఖ్యంగా ఇటు ఏజెంట్లకు సంబంధించి లంచాలు తీసుకొని పనిచేస్తున్న వ్యవహారానికి కావచ్చు, లేకపోతే అధికారులు ఎవరైతే సంబంధిత ఆర్టీఏ కార్యాలయంలో ఉండే అధికారులు ఎవరు లంచాలు తీసుకుంటున్నారు, దాంతోపాటు ముఖ్యంగా రికార్డ్స్లో ఉన్న నగదుకు సంబంధించి కావచ్చు, లేకపోతే స్పాట్లో నగదు ఏదైతే లభ్యమవుతుందో రికార్డ్స్ సంబంధించి దానికి దీనికి టాలీ చేస్తున్నారు. దాంతోపాటు ముఖ్యంగా లంచాలు తీసుకుంటున్నారు అనే ఒక బలమైన ప్రధానమైన ఆరోపణతో ఈరోజు ఏసీబీ అధికారులు అన్ని ప్రధాన ఆర్టీఏ కార్యాలయాల్లో దాడులు నిర్వహిస్తున్నట్లయితే మనకు సమాచారం అందుతుంది. సో ఇంకా ఈరోజు ఈవినింగ్ వరకు కూడా ఈ రైడ్స్ కొనసాగే అవకాశం ఉంది. సో ఎంటైర్గా దాడులన్నీ పూర్తయిన తర్వాత ఏసీబీ అధికారులు దీనికి సంబంధించి బ్రీఫ్ చేయడం కావచ్చు, ఒక ప్రెస్ నోట్ అయితే విడుదల చేసే అవకాశం కనబడుతుంది. శ్రవంతి. రైట్ అజయ్, థ్యాంక్ యూ. అక్రమాలు జరుగుతున్నాయి, తర్వాత కరప్షన్ పెరిగిపోయిందని చెప్పేసి 1064 మా టోల్ ఫ్రీ నెంబర్ ఉంది. దాని కంప్లైంట్స్ ఎక్కువయ్యాయి కాబట్టి సీనియర్ అధికారులు ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ఈరోజు అన్ని ఆర్టీఏ ఆఫీసులలో కూడా రైడ్ చేయడం జరిగింది. రైడ్ చేసినప్పుడు ఇక్కడ ఒక బండ్లగూడ ఆర్టీఏ ఆఫీసు, నేను హైదరాబాద్ సిటీ డిఎస్పీగా ఇక్కడికి వచ్చాను. ఇక్కడ ఒక 4 ఏజెంట్స్, తర్వాత మిగతా పోలీస్ సిబ్బంది కూడా ఉన్నారు. వాళ్ళందరూ కూడా పిలిపించేసి వాళ్ళ ఫోన్స్ అన్నీ అనలైజ్ చేస్తున్నాము. ఏజెంట్స్ చేతిలో ఉన్న డాక్యుమెంట్స్, ఏజెంట్స్ జేబులలో ఉన్న క్యాష్ కూడా ఎక్కడిది అని చెప్పేసి ఆ డాక్యుమెంట్స్ ఉన్న వాళ్ళని కూడా పిలిపించి ఎంక్వైరీ చేస్తున్నాము. మహబాద్ ఆర్టీఏ ఆఫీసులో గత కొద్ది రోజులుగా అనేక అవకతవకలు జరుగుతున్నాయన్న ఉద్దేశంతో గౌరవ డీజీ సివి ఆనంద్ గారి ఆదేశాల మేరకు ఈరోజు ఆకస్మిక తనిఖీ చేయడం జరిగింది. మేము ఇక్కడికి వచ్చి ఆఫీసులకు ఎంటర్ అయిన తర్వాత లోపల చాలామంది ఏజెంట్స్ 6 మెంబర్ ఏజెంట్స్ ఉన్నారు. వారి చేతుల్లో కాగితాలు, లర్నింగ్ లైసెన్స్ కానీ, ఫిట్నెస్ సర్టిఫికేట్ కొరకు కానీ, డ్రైవింగ్ లైసెన్స్లో కొరకు కానీ తీసుకొచ్చినటువంటి అప్లికేషన్స్, అలాగే డబ్బులు దొరికినాయి. వాస్తవంగా రూల్ ప్రకారంగా లోపలికి ఎవరిని ఎంటర్టైన్ చేయకూడదు. ఏదున్నా కూడా కౌంటర్ల ముందు ఉండే తీసుకోవాలి. అలాగే క్యాష్ పరంగా లేదు, ఏదైనా కూడా డీడీ కానీ చలన్స్ కానీ రూపంలోనే ఎంటర్టైన్ చేయాలి. కానీ మహబూబాబాద్ ఆఫీస్లో వీళ్ళు డబ్బులు కలెక్ట్ చేస్తున్నట్లుగా ఇప్పుడు తెలుస్తున్నది. సుమారు ఇప్పటి వరకు 45,100 ఏజెంట్ల దగ్గర దొరికింది. అలాగే కౌంటర్లలో వర్క్ చేసే వారి దగ్గర కూడా గవర్నమెంట్ రిజిస్టర్లో పర్సనల్ క్యాష్ డిక్లేర్ చేస్తారు. ఆ డిక్లేర్ చేసేదానికన్నా చాలా ఎక్కువగా ఉంది. ఆ అమౌంట్ కూడా మేము ఇప్పుడు చెక్ చేస్తున్నాము. అలాగే డిటిఓ గౌస్ పాషా గారి డ్రైవర్ అయినటువంటి సుబ్బారావు ఆయన దగ్గర 16,500 రూపాయలు దొరికాయి. అలాగే కొన్ని బండి పేపర్లు, కీస్ దొరికినాయి. అతను కూడా మరి ఎందు గురించి పెట్టుకున్నాడు అని విచారిస్తున్నాము. అలాగే ఇంకా సెర్చెస్ కొనసాగుతున్నాయి. మిగిలిన వివరాలు అన్నీ ప్రెస్ నోట్ ద్వారా మీకు తెలియజేస్తాము. అనేక అవకతవకలు ఉద్దేశంతోనే ఈరోజు తనిఖీలు